పైశాచిక ఆనందం పొందుతూ బట్టలు ఉప్పదీసి మరీ వీడు హిందువా ముస్లిం అనేటువంటి అడిగి మరీ చంపుతా ఉంటే అక్కడ ఉన్నటువంటి బట్టలు చంపుతా ఉంటే భార్య అక్కడే ఉంది, బిడ్డ అక్కడే ఉంది, మరి కొత్తగా పెళ్ళైన తండ్రి అక్కడే ఉంది, వాళ్ళందరూ లబోదిబో అంటా ఉంటే వాళ్ళు పైశాచిక ఆనందం పొందుతూ మీ దుక్కున్న కాడ చెప్పుకోండి, నరేంద్ర మోడీకి చెప్పండి అంటే వాళ్ళ పైశాచిక ఆనందం ఇప్పటికైనా ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదం ఉగ్రవాదమే, ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని మూకటతో బెదిరిస్తే తప్ప మానవానికి నచ్చిదరు. ఈ నేపథ్యంలో ఇక్కడ మనకు కావాల్సింది కులాలు కాదు, ఇలాంటి విషయంలో ప్రతి ఒక్కరూ కూడా భారతదేశానికి అండగా నిలవాల్సినటువంటి అవసరం. మరి జనసేన పార్టీ 3 రోజుల పాటు నిన్న, ఈ రోజు, రేపు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు నిన్న, ఈ రోజు, రేపు 3 రోజుల పాటు కార్యక్రమాలు ఇప్పటికైనా అర్థమైతా ఉందా మీకు? ఏ రాజకీయ పార్టీలు ఎవరు అయిపోతున్నాయి, ఎవరికి సొమ్ము కాస్తా ఉన్నారు, ఎవరు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తా ఉన్నారు, కొంచెమైనా కూడా తెలివి ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ సమాజంలో ఉన్నటువంటి ఎవరికి మద్దతు కలగాలి, ఎవరు ఎటువైపు ఉండాలనేటువంటి ఆలోచన ఇప్పటికైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఎవరు ఈ సంఘటన